హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది, నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏవైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సన్నిక్షన్ అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన నేను. సో వాళ్ళ స్కూల్ ముందే ఒకటి కిరాణా షాప్ ఉంటుంది, పోయేటప్పుడేమో మా గల్లీ దాటేటప్పుడే ఒక కిరాణా షాప్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది బిజినెస్ ట్రిక్ కావచ్చు, ఎక్కడ ప్రతి కార్నర్లో ఒక కిరాణా షాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ స్కూల్స్ దగ్గర అయితే ఖచ్చితంగా కిరాణా షాప్ ఉంటుంది. పిల్లలందరూ ఎగబడి కొనుక్కుంటారు. ఇంకా నేను ఎంత లాక్కొచ్చినా మా సనీక్ష ఏడుస్తూనే ఉంది. అసలు ఎంత బిగ్ టాస్క్ అంటే పిల్లల్ని షాప్ ముందు నుంచి ఖాళీగా తీసుకురావడం అంత పెద్ద టాస్క్ మామ్స్కి అయితే. ఇంకా డాడ్స్కి అయితే అసలు అది ఇంపాసిబుల్ మిషన్. అది మేమన్నా ఏడిపించుకుంటూ తీసుకొస్తాం ఇంటికి ఖాళీగా, కానీ వాళ్ళు మాత్రం తీసుకురాలేరు. వాళ్ళు కొనిపించుకొని తీసుకొస్తారు. సో అట్లా మా సనీషకి ఒక చిప్స్ ప్యాకెట్ కొనిచ్చుకొస్తే తీసుకొని ఇంటికి వచ్చేసిన నేను. అది తినుకుంటూ ఇంటికి వచ్చేసింది తను. అండ్ ఈవినింగ్ తనకు పొమగ్రానైట్ సీడ్స్ తీసిస్తే తను తింటుంది. కొద్దిసేపు ఒక నాప్ వేసి లేచిరు పిల్లలు ఇద్దరు. నా షార్ట్ ఒకటి మా సనీక్ష చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఈ ముందు డైలాగ్స్ చెప్పిందనమాట. ఆ రోజంతా అది చూసిన రోజంతా అదే చెప్తానే ఉంది మా సనీక్ష. నాకు మంచిగా అనిపించి వీడియో తీసిన నేను, అందుకనే. సో మెమరీ లాగా ఉంటుంది కదా అన్నట్టు నన్ను మమ్మీని ఇమిటేట్ చేస్తుంది అనమాట తను. సో చిన్న పాప మళ్ళీ పడుకుండిపోయింది. సో ఇట్లా నాప్స్ వేస్తూనే ఉంటుంది తను డేలో. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే నేను చెప్పిన కదా ఇంతకుముందు బ్లాగ్స్లలో కూడా షేర్ చేసిన నేను. ఏంటిదంటే ఒక మంత్లో ఖచ్చితంగా వేసుకొని కప్పుకొని అన్నీ వాష్ చేస్తాను అనమాట. దుప్పట్లు అంటే చెద్దర్లు, బొంతలు అన్నీ, బెడ్షీట్లు ఇట్లా అన్నీ మంత్లో ఒకసారి ఖచ్చితంగా వాష్ చేస్తా. ఇంకా మేము రోజు చేసుకునేవి అయితే పిల్లలు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు, చిన్న పాప యూరిన్ పాస్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు డైపర్ ఎప్పుడైనా మిస్ అయినప్పుడు అవి అయితే రోజు 2 డేస్కి ఒకసారి ఉతుకుతూనే ఉంటా. అవి కాక మంత్లీ ఒకసారి ఖచ్చితంగా అంటే ఓల్ వాష్ అనమాట, ఇంట్లో ఉన్న అన్నీ ఉతికేస్తాను నేను. ఇది ఆ రోజు సనీక్షని వాళ్ళ పప్ప తీసుకొచ్చిండు. నేను చెప్పిన కదా ఇంపాసిబుల్ మిషన్ అని, అదే ఇది. సో వాళ్ళ పప్ప పాల ప్యాకెట్ కనేసి షాప్కి వెళ్తే ఆమె ఇది కావాలని ఏడ్చిందంట. మళ్ళీ తీసుకొచ్చేసిర్రు ఆయన. ప్యాకెట్ తీసుకొచ్చారు. నేనైతే ఒకటి కొనిచ్చి తీసుకొస్తుంది, ఆయన అయితే ప్యాకెటే కొనిచ్చారు. బిస్కెట్ ప్యాకెట్, ఉస్మానియా బిస్కెట్ ఉంటుంది కదా అది. అండ్ ఈ వ్లాగ్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే మా అమ్మ వచ్చింది ఆ రోజు. సో ఎందుకు వచ్చింది ఏంటిదని నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లలో షేర్ చేస్తా. సో మీరు అది మిస్ కావద్దంటే ఏం చేయాలి తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అమ్మ వచ్చింది, సనీక్ష ఎగ్జైట్మెంట్ చూడాలి. నేను క్యాజువల్గా వస్తుందని తెలుసు కానీ క్యాజువల్గా అక్కడ నించున్నాము నేను సనీక్ష. వచ్చిందమ్మ, అట్లనే క్లిప్ తీసేసుకున్నా. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళింది గేట్ దగ్గరికి. అమ్మని రిసీవ్ చేసుకుంది. అండ్ వాల్జడ పెట్టుకుంది అమ్మమ్మ అని చెప్తుంది. సో పువ్వులన్నీ తను వాల్జడ అంటుంది అనమాట. అమ్మమ్మ వస్తే మా సనీక్ష ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుందో తెలుసు కదా. సో అమ్మమ్మ వెనకనే దూరుతుంది చుట్టూ. కనీసం కడుక్కొచ్చుకునేదాకా ఆగుబెట్ట అంటే కూడా ఆగుతలేదు, అన్నే తిరుగుతుంది అమ్మమ్మ వెనక. అండ్ చెప్తుంది, అమ్మమ్మ నేను ఇవి తీసుకురమ్మనగా తీసుకురాలేదని. అమ్మమ్మ వెంటనే తిరుగుతుంది. తీసుకొచ్చిన బేట నువ్వు చెప్పినాక తీసుకురా అనేసి అమ్మకు ఫోన్లో మరీ చెప్పింది మా సనీక్ష నేను వస్తున్నా అంటే. అమ్మమ్మ నాకు మురుకులు తీసుకురా అని చెప్పింది. ఇంకా మన్మరాలు అడిగినాక కూకుంటుందా, మురుకులు తీసుకొని వచ్చేసింది. మా అమ్మ చేసుకొని తీసుకొచ్చింది. శనగపిండి పోసి చేస్తే మళ్ళీ సనీక్షకు నాకు ఇట్లా మోషన్స్ పెడతాయని అమ్మ మినపప్పు పోసి వట్టించి చేసిందంట. అదే చెప్తుంది, ఏం లే ఒకటి రెండు తిను, ఒక్కో సనీక్ష అన్ని తినకని నేనంటే మా అమ్మ అంటే నేను ఇంకా నేనేం శనగపప్పు పోయలేదు, మినపప్పు పోసి పట్టించిన అని చెప్పింది. అండ్ వచ్చేసి మాకు బాయికాడ బాయి పొంగ తవ్వలా ఉంటుంది అన్నట్టు, అల్లని రెడ్డి చెట్టు ఒకటి. సో ఆడ చెట్టు అప్పుడే దులిపి తీసుకొచ్చిరంట. వచ్చేటప్పుడు అమ్మని బస్సు ఎక్కించేటప్పుడు డాడీ ఆడ తెంపి ఇచ్చిండంట. అలానే వాళ్ళైతే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదా అది, ఇప్పుడే దొరుకుతుంది. సో అందుకే తీసుకొచ్చింది అమ్మ. ఇక్కడైతే 150కి కేజీ అట్లా అమ్ముతారు. అవి కూడా అస్సలు మంచి లేవు, అంత పురుగు పట్టినట్టు ఎట్లనో ఉన్నాయి. సో ఇది ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ కాబట్టి తేంగానే టేస్టీగా ఉంటాయి కదా. మనం తేంగానే తింటే టేస్ట్ ఉంటాయి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ పోతాయి అన్నట్టు ఆ రోజే తిన్నాము.
అండ్ మా చిన్న పాపకు కూడా తినిపించినాం, ఎందుకంటే పిల్లలకు కూడా చాలా మంచివి కదా ఇవి అల్లనేరేడు పండ్లు. అండ్ సీజనల్ ఫ్రూట్స్ అయితే ఆ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా అందరం తినాల్సిందే, అందుకే తింటున్నాము. మా చిన్నప్పుడు అయితే అల్లనేడు వాళ్ళ కోసానికి పోతుంటే బాయికాడికి, సాయంత్రం కాగానే ఇంకా కవర్లు పట్టుకొని బాయికాడికి పోతుంటే అల్లనేడు వాళ్ళ కోసానికి. ఇవేంటంటే కింద పడ్డే తెచ్చుకున్నాం అనుకోండి, అంటే బగ్గ పండు మా కింద పడంగానే దానికి లొంతలాగా మట్టి అంటుంది అనమాట. అందుకనేసి కొద్దిగా కచ్చకచ్చునే తెచ్చుకొని నీళ్ళలో వేసుకొని మక్కినాక తెల్లారి తింటుంటిమి. ఇప్పుడు అంత సీన్ లేదు కదా, ఎవరికి ఉంది చెప్పండి అంత టైం. బాయిల కాడికి పోయి తెంపుకొని తీసుకొచ్చి నీళ్ళలో వేసి మక్క పెట్టుకొని తినే అంత టైం ఎవరికి లేదు కదా. షాప్లో నుంచి తెచ్చుకొని తినడమే బద్ధకం అయిపోయింది మన అందరికీ. ఇంకా చెట్ల కాడికి పోయి తెచ్చుకుంటామా చెప్పండి. సో అట్లా అమ్మ అయితే ఇవి తెచ్చింది, అండ్ ఇంకేమేమి తెచ్చింది, ఇంకేం తెచ్చింది అవన్నీ వచ్చే నేను ముందు వచ్చే వ్లాగ్స్లలో షేర్ చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.